హాయ్ హలో వెల్కమ్ టు ఏకల మీడియా వర్క్స్. ఇడ్లీ, దోశ, మజ్జిగ ఈ మూడింటి వలన మన శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇడ్లీ, దోశ, మజ్జిగ మన శరీరానికి వచ్చే చాలా జబ్బులను నయం చేస్తాయి. ఈ మూడింటిలో జీర్ణ వ్యవస్థకు మేలు చేసే బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ప్రోబయోటిక్స్ అనేవి పిలువబడే ఈ బ్యాక్టీరియా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా ఏవైనా వ్యాధులు వస్తే వైద్యులు కొన్ని మందులు ఇస్తారు. ఈ మందులు మనకు హాని చేసే బ్యాక్టీరియాతో పాటు మేలు చేసే బ్యాక్టీరియాను కూడా చంపేస్తాయి. మన శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియా చనిపోవడం వలన డయేరియా, మజిల్ క్రాంప్స్, కడుపులో గ్యాస్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇడ్లీ, దోశ, మజ్జిగ ద్వారా మన శరీరంలో చేరే బ్యాక్టీరియా శరీరానికి అవసరమైన కొన్ని విటమిన్లు కూడా అందేలా చేస్తుంది. మన శరీరంలోని జీర్ణ వ్యవస్థ, గొంతు, చర్మం, నోట్లో కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు ఉంటాయి. జీర్ణ వ్యవస్థలో ఉండే సూక్ష్మజీవుల్లోని బ్యాక్టీరియా మనం తినే ఆహారం జీర్ణం కావడానికి మరికొన్ని వ్యాధుల నుండి రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇడ్లీ, దోశ, మజ్జిగ తీసుకోవడం వలన మన శరీరానికి మనకు తెలియకుండానే రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తున్నాం. ఇడ్లీ, దోశ పిండి పులిసే వరకు ఉంచి ఇడ్లీ, దోశలు చేసుకుంటాం కాబట్టి పిండి పులిసే సమయంలో ఇడ్లీ, దోశ పిండిలో చేరే మేలు చేసే బ్యాక్టీరియా మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇడ్లీ, దోశ, మజ్జిగ తీసుకోవడం ద్వారా మన శరీరంలో చేరే బ్యాక్టీరియా విరేచనాలు తగ్గిస్తుంది. విరేచనాలకు సంబంధించిన అన్ని సమస్యలకు ఇడ్లీ, దోశ, మజ్జిగ ద్వారా చేరే బ్యాక్టీరియా మందులా పనిచేస్తుంది. క్రోన్స్ డిసీజ్ ఉన్నవారికి మరియు కడుపులో మంటలాంటి లక్షణాలు ఉన్నవారికి కూడా ఇడ్లీ, దోశ, మజ్జిగ ద్వారా శరీరంలో చేరే ప్రోబయోటిక్స్ ఎంతో మేలు చేస్తాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Like and subscribe Eagle Health and Beauty.